ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి మహాశివరాత్రి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు స్పెషల్ ఎందుకు జరుపుకుంటామంటే, ఈరోజు మామూలుగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి శివుడిది పెళ్ళి అనమాట. శివపార్వతుల పెళ్లి జరిగిన సందర్భంగా మహాశివరాత్రి రోజు జరుపుకుంటాము. అండ్ శివుడు తాండవం చేస్తుంటారు. ఎక్కువ మనకు తెలిసిందే శివతాండవం అంటాము. శివతాండవం చేసి మామూలుగా అమృతాన్ని చేయడానికి తెలిసి ఉంటుంది కదా, మనకి స్టోరీ ఉంది. అది అమృతం చేయడానికి 2 చేస్తుంటారు. చేసిన తర్వాత అక్కడ విషం వచ్చింది. ఆ విషయాన్ని తాగి దేవతలకి అనుగ్రహించి దేవతలకు అమృతాన్ని ఇచ్చి విషం తాగుతారనమాట. అది 2వ పాయింట్. అండ్ ఈయన జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ 3 పాయింట్స్ వల్ల మనం మహాశివరాత్రి జరుపుకుంటాము. సో మహాశివరాత్రి జరుపుకోవడానికి ఇంకేమైనా కారణాలు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోమాకండి. నా ఫేవరెట్ గాడ్ శివుడు అండ్ పార్వతీదేవి. అండ్ నేను ఎక్కువ విజయవాడ ఉన్నా కాబట్టి దుర్గమ్మ తల్లి కూడా ఆవిడ అవతారం కాబట్టి ఆ దుర్గమ్మ తల్లి అంటే కూడా ఇష్టం. సో ఆవిడ అవతారం ఏదైనా సరే ఇదనమాట. అండ్ ఐ లవ్ యూ, విష్ హ్యాపీ మహాశివరాత్రి వన్స్ అగైన్. ఈ మహాశివరాత్రి రోజున శివుడు ఆశీస్సులు మీ అందరికి ఉండాలని చెప్పి, అండ్ శివుడు దీవెనలు మీకు అందరికి ఉండి లైఫ్ లాంగ్ మీరు బాగుండాలి, ధైర్యంగా ఉండాలి, సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఏ కష్టాలు రాకుండా అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.